మనకి లాస్ట్ ఐపీ అడ్రస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏడి ఒక నిమిషం. ఇది కనిపించట్లేదు నాకు. ఓకే. యా. లాస్ట్ ఒక పర్సన్ కి తీసుకున్నాను, నాకు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేస్తే తను కూడా నీతో పాటు ఇంక్లూడ్ చేస్తాను. సరే బ్రో. ఓకే. ఓకే బ్రో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఆమ్, మనకి ఒక జస్ట్ లైక్ మనకు మొబైల్ డైరెక్టరీ ఎలా ఉన్నది అంటే మనం మొబైల్లో కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నాం కదా, ఒక డిక్షనరీ లాగా డైరెక్ట్ లాగా. సో సేమ్ యాజ్ మనకి యాక్టివ్ డైరెక్టరీ కూడా అంతే. ఇక్కడ మన దాంట్లో ఫోన్ లో యూజర్ కాంటాక్ట్స్ డైరెక్టరీ, మొబైల్ డైరెక్టరీ అంటారు దాన్ని. సో దాన్ని ఎలా సేవ్ చేసుకుంటున్నాం, పర్సన్ ఫ్యామిలీ మెంబరా, లేదంటే రిలేటివ్, లేకపోతే మన కొలీగా, ఏదో ఒక పర్సన్ నేమ్ ఇచ్చి పక్కన ఏదో ఒకటి పెట్టుకుంటున్నాం కదా, మనకి ఎలా అయితే గుర్తుంటుందో అలాగా. సో అదే సేమ్ వేలో మనకి ఆ నెంబర్ని ఎలాగైతే సేవ్ చేసుకున్నాం, ఏ సిటీ నుంచి, లేకపోతే ఈమెయిల్ అడ్రస్, ఏంటి ఈమెయిల్ అడ్రస్ కూడా పెట్టుకుంటాం, వాడు బర్త్డే ఎప్పుడు అన్నది కూడా, అన్ని డీటెయిల్స్ ఒకవేళ నీకు తెలుసుంటే అన్ని మెన్షన్ చేసుకుంటావు అక్కడ వాడి. అవునా, నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సేమ్ అలాగే మనకి ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ కూడా మనకి ఆర్గనైజేషన్ సైడ్ ఎలా అంటే ఆ పర్సన్ కి ఏ ల్యాప్టాప్ అసైన్ అయ్యి ఉన్నది, ఓకే, లేకపోతే ఏ మ్యాక్బుక్ అసైన్ అయి ఉంది, లేకపోతే ఏ వర్క్ స్టేషన్ అసై ఉన్నది, డెస్క్ టాపా, లేకపోతే ల్యాప్టాపా, మ్యాక్బుక్, లేదంటే ఏదైనా సర్వర్స్ అసైన్ అయి ఉన్నాయా, ఈ ఇన్ఫర్మేషన్స్ మొత్తం అన్ని అంటే తనకి ఎక్కడ వరకు యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఆ యాక్టివ్ డైరెక్టరీ లో మనం సేవ్ చేసి పెట్టుకుంటాం, లైక్ మన మొబైల్ డైరెక్టరీ లాగా. ఓకే. ఆ, ఓకే బ్రో. ఒకసారి. సో ఆ మొబైల్ డైరెక్టరీ లాగే మనం సేవ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. కనిపిస్తుందా? ఇది ఓన్లీ షీట్ కనిపిస్తుంది. ఓకే, ఆ షీటే. కనిపిస్తుంది. సో అక్కడ మనం ఆ, అదే సేమ్ విధంగా మనం యాక్టివ్ డైరెక్టరీ లో కూడా ఆ పర్సన్ ఏంటి, ఆ పర్సన్ కి ఏం అసైన్ ఉన్నాయి, ల్యాప్టాప్ సర్వర్సా, ఇవన్నీ మెన్షన్ చేసి పెట్టుకుంటాం. అంటే మనకి ఆ యాక్టివ్ డైరెక్టరీ లో మొత్తం మనకి తెలుస్తుంది. ఇది ఎందుకు అని అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా సర్వర్ లో ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ కాదు, ఆ సర్వర్ లో అటాక్ జరిగింది అని అంటే ఇప్పుడు ఆ సర్వర్ ఎవరిది అని తెలుసుకోవడానికి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అవడానికి మనం యాక్టివ్ డైరెక్టరీ మనకి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ యాక్టివ్ డైరెక్టరీ యాక్సెస్ ఉన్నప్పుడు సో ఈ సర్వర్ అందులో సర్వర్ ని మెన్షన్ చేస్తే యాక్టివ్ డైరెక్టరీ ఎవడు అసైన్ చేసి ఉన్నది అని చెప్పి డైరెక్ట్ గా వాడిని వెళ్ళి రీచ్ అవుట్ అవ్వి ఇలా వచ్చింది, మాకు అలర్ట్ వచ్చింది, సో ఇది ప్రాబ్లమ్స్, సో అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకోసం మనం యాక్టివ్ డైరెక్టరీ అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో యాక్టివ్ డైరెక్టరీ అంటే ఇట్ ఈస్ ద డైరెక్టరీ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్స్, సర్వర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆల్సో ద ఎండ్ యూజర్ ఇన్ఫర్మేషన్స్. ఓకే. ఇది యాక్టివ్ డైరెక్టరీ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్. ఓకే. యాక్ట్ లేదా ఏడి గ్రూప్ అంటారు. ఓకే. ఇక్కడ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే సేమ్ టీమ్ మెంబర్స్ కానీ, లేకపోతే సేమ్ వర్క్ చేసే గ్రూప్ మెంబర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్రూపింగ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పర్సన్ డెవాప్స్ టీమ్ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. సో అందులో ఉన్న ఆ గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా ఒకే గ్రూప్ కింద క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ ని పెడతారు అన్నమాట. ఓకే. దాన్ని మనం ఏమంటాం అంటే గ్రూపింగ్, ఏడి గ్రూపింగ్ అంటారు. అంటే వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ ఒక గ్రూప్ లో క్రియేట్ చేసి ఒక గ్రూప్ ని ఏడీలో ఉంటది కాబట్టి దాన్ని ఏడి గ్రూపింగ్ అంటారు. ఓకే. యాక్టివ్ డైరెక్టరీ గ్రూపింగ్ అంటారు. సో అలాగే హెచ్ఆర్ టీం అయితే హెచ్ఆర్ టీం వాళ్ళని, సో అలాగే ఎవరైతే ఇప్పుడు ఓకే. ఏదన్నా కొత్త పర్సన్ ఎవరైనా జాయిన్ అవుతున్నా కూడా వాడు ఏ ఏ టీం అయితే ఉంటాడో ఆ టీంలో వాడిని
యాడ్ చేయడం. సో ఇదంతా కూడా ఆన్ బోర్డింగ్ టైంలో జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఎవరు చేస్తారంటే విండోస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అని ఉంటుంది. వాళ్ళు కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, విండోస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, లేదా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, లేదా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఓకే, వీళ్ళు చేస్తారన్నమాట. మన సెక్యూరిటీ టీమ్కి దానికి సంబంధం లేదు. ఎప్పుడు ఏదైనా కొత్త ఎంప్లాయ్ ఎవరైనా జాయిన్ అయితే వాడిని ఆ అండర్ స్పెసిఫిక్ టీమ్ దాంట్లో రిపోర్టింగ్ చేస్తారన్నమాట. అంటే ఎవరు రిపోర్టింగ్ మేనేజర్, ఆ యూజర్ నేమ్ ఏంటి, ఆ పాస్వర్డ్ ఏంటి, వాడివి ఏ గ్రూపింగ్ లో సిమిలర్ గ్రూప్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లోకి వీడిని యాడ్ చేస్తారన్నమాట. సో ఇదంతా కూడా ఆర్గనైజేషన్ సైడ్ జరుగుతూ ఉంటాయి ఇలాగా. సో దాన్ని మనం ఏమంటాం అంటే యాక్టివ్ డైరెక్టరీ గ్రూపింగ్ అంటాం. ఓకే, ఓకే బ్రో. యాక్టివ్ డైరెక్టరీ గ్రూపింగ్ అంటే ఇది ఎవరు ఎవరు మనకి క్రియేట్ చేస్తారో. సిస్టమ్ అడ్మిన్ కానీ నెట్వర్క్ అడ్మిన్ కానీ విండోస్ అడ్మిన్ కానీ క్రియేట్ చేస్తారు. మన సెక్యూరిటీ టీం సంబంధం లేదు. ఓకే, సెక్యూరిటీ టీం మనం ఏం చేస్తాం, ఓన్లీ సెక్యూరిటీ ఓరియంటెడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం చూసుకుంటాం. ఓకే, ఇదంతా ఎందులోకి వస్తుంది అంటే కాన్ఫిగరేషన్ సైడ్ లోకి వస్తుంది. కాన్ఫిగరేషన్ సైడ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే బ్రో. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఏడి గ్రూపింగ్. ఏడి గ్రూపింగ్ అంటే గ్రూపింగ్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ అండర్ ద సింగిల్ టీమ్ ఈస్ కాల్డ్ ఏడి గ్రూప్. ఓకే, ఇక్కడ నోట్ నోట్ మాత్రం గుర్తుపెట్టుకో. ఏడి కెన్ బి క్రియేటెడ్, మేనేజ్డ్ అండ్ మెయింటైన్ బై ద విండోస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. ఓకే, ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే బ్రో. డొమైన్ కంట్రోలర్. ఓకే బ్రో. డొమైన్ కంట్రోలర్ అంటే ఒక్క నిమిషం అండి. సరే. ఓకే, యా. మనం డిసి డిసి అంటారు మెయిన్ గా. డిసి అంటే మనకి డేటా సెంటర్ ఉన్నది, డొమైన్ కంట్రోలర్ ఉన్నారు, ఇంకోటి ఉన్నది డిఆర్ అంటే డిసాస్టర్ రికవరీ. డిజాస్టర్ రికవరీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు డిసి డొమైన్ కంట్రోలర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డిసి ఫుల్ ఫామ్ ఏంటి, డొమైన్ కంట్రోలర్ ఇక్కడ దీనికి సంబంధించి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ కంట్రోలర్ అంటే ఫస్ట్ డొమైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, డొమైన్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ నేమ్. మనకి అక్కడ చూడు, outlook.com, gmail.com అని వస్తాయి మెయిల్స్ లో, అవునా? అవును బ్రో. యా, సో అదేంటి, నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ అన్నమాట. అవి .com, .in, .or అవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్. దానికి పక్కన ఉండేవి లెఫ్ట్ సైడ్ కంపెనీస్ అంటే డొమైన్స్ అవే. ఓకే, ఓకే బ్రో. సో ఇక్కడ మనకి ప్రతి ఆర్గనైజేషన్ కి ఒక్కొక్క డొమైన్ కంట్రోలర్ అన్నది ఉంటది. ఓకే, సింగిల్ ఎంటిటీ. ఓకే, సో దీన్ని, ఈ డొమైన్ కంట్రోలర్ ని డొమైన్ గ్రూప్ అంటారు బేసికల్లీ. ఓకే, ఓకే. సో ఇది ఇది చేసే పని ఏంటంటే డొమైన్ కంట్రోలర్, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైనా అప్లికేషన్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు, లేదంటే ల్యాప్టాప్ అంటే కంపెనీస్ మనకి ప్రొవైడ్ చేస్తాయి ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ. సో అక్కడ నువ్వు దాన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మెన్షన్ చేయాలి, అవునా, ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టీసీఎస్ కంపెనీలో జాయిన్ అయ్యి నీకు ఆఫర్ వచ్చింది అనుకుందాం, లేదంటే అసెంచర్ కంపెనీలో జాయిన్ అయ్యి వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే డొమైన్ కంట్రోలర్, నువ్వు అది ఇచ్చిన తర్వాత నువ్వు అసలు ఆ ఆ కంపెనీలో మెంబరా కాదా అని చెప్పి ఆథరైజేషన్ చేస్తుంది. ఓకే, ఆ డొమైన్ అన్నది నువ్వు అథెంటికేషన్ చేస్తున్నావు. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తున్నావు. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయడాన్ని ఏమంటారు, అథెంటికేషన్ అంటారు. సో బ్యాక్ ఎండ్ లో నీకు ఆథరైజేషన్ జరుగుతుంది. అంటే నువ్వు వ్యాలిడా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటది అనమాట ఈ డొమైన్ కంట్రోలర్ అన్నది. సో నువ్వు ఒకవేళ ఆ ఏంటి ఆ ఆర్గనైజేషన్ లో పర్సన్ అయితే కనుక నీకు ఆథరైజేషన్ యాక్సెస్ ఇచ్చి ఆ అప్లికేషన్ కో లేదంటే ఆ ల్యాప్టాప్ కో నీకు యాక్సెస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది.
సో ఇదన్నమాట. ఒకవేళ ఇవి నీకు అవ్వలేదు అని అంటే కనుక అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరైతే హెల్ప్ డెస్క్ టీం ఉన్నదో వాళ్ళకి టికెట్ రైస్ చేసి వాళ్ళ ద్వారా రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మన సెక్యూరిటీ టీం అండర్లోకి రాదు. ఓకే. ఓకే. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది మనం కొన్ని ట్రబుల్ షూట్ చేయాల్సిన పార్ట్ ఉంటుంది అనమాట. సో అందుకోసం నీకు ఇది చెప్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆర్గనైజేషన్లు చేయించుకుంటారు, కొన్ని ఆర్గనైజేషన్లు చేయించుకోరు. ఓన్లీ సాక్ పార్ట్ మాత్రమే చేయమంటారు. కానీ కొన్ని ఆర్గనైజేషన్లో మనకు ఇక్కడ ఇలాగా యాక్సెస్ అవ్వట్లేదు అని అంటే నీకు అక్కడ జీ స్కెల్లర్ అని కాదు, డిఎల్పి టూల్స్ ఉంటాయి అన్నమాట కొన్ని. ఆ డిఎల్పి టూల్స్ నీకు యాక్సెస్ అన్నది ఇవ్వకుండా అడ్డుకుంటది. అది నీకు తర్వాత చెప్తాను, డిఎల్పి టూల్స్ అవేంటి అన్నది, అది ఎందుకు అవ్వదు అన్నది. ఓకే. ఓకే. అంటే నీకు ఇప్పుడు చెప్తున్నాను, కొంచెం లైట్ గా చెప్తున్నాను. ఇక్కడ నెట్వర్క్ అన్నది ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి, ఆ డిఎల్పి అప్లికేషన్ కి వెళ్ళి నెట్వర్క్ అన్నది ఆ అప్లికేషన్ ఆథరైజేషన్ చేసి నీకు యాక్సెస్ అన్నది ఇస్తుంది అనమాట. సో ఈ అప్లికేషన్ కి ఆ డిఎల్పి ఏజెంట్ ఏదైతే ఉన్నదో దానికి నీకు 3-వే హ్యాండ్ షేక్ జరగాలి. అది అవ్వలేనప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇష్యూ అది వచ్చినప్పుడు నీకు అక్కడ యాక్సెస్ అన్నది ఇవ్వదన్నమాట. సో అందుకు ఓకే. మనం ఇది ఆ ట్రబుల్ షూటింగ్ కూడా ఒక్కొక్కసారి మనతోనే చేపిస్తారు. సో అందుకని చెప్తున్నాను అనమాట ఇది. సో ఓకే. ఓ- ఇది డొమైన్ కంట్రోలర్ అంటే అది మన యాక్సెస్ ఉన్నదా లేదా అని ఆథరైజేషన్ చేసి, అది ఆథరైజేషన్ ఉంటే మనకి యాక్సెస్ అన్నది ఇస్తుంది అనమాట డొమైన్ కంట్రోలర్ అన్నది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్నార్మల్, మలీషియస్, సస్పిషియస్ ఆర్ లెజిటిమేట్. ఇక్కడ మనకి వాట్ ఈజ్ అబ్నార్మల్ ఆర్ మలీషియస్ ఆర్ సస్పిషియస్ అని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, ఇల్లెజిటిమేట్ అని కానీ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా అనాథరైజ్డ్ యాక్టివిటీ, అనాథరైజ్డ్ లేదా మలీషియస్ యాక్టివిటీ, అంటే అనాథరైజ్డ్ యాక్టివిటీ అంటే నీకు అక్కడ యాక్సెస్ లేదు కానీ నువ్వు దాన్ని ట్రై చేయడానికి చూస్తున్నావు. ఓకే. ఏదో ఒకలాగా యాక్టివిటీని అక్కడ ఆ యాక్సెస్ ని సక్సెస్ఫుల్ చెయ్యాలి అని చెప్పి నువ్వు చూస్తున్నావు. అది ఇంటర్నల్ ఎంప్లాయ్ ద్వారా అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ అటాకర్ ద్వారా అవ్వచ్చు. సో దాన్ని ఏమంటామంటే ఇల్లెజిటిమేట్ యాక్టివిటీ అంటారు, లేదా నాట్ లెజిటిమేట్ యాక్టివిటీ అంటారు. ఇల్లెజిటిమేట్ అంటే ఇట్ ఈస్ అనాథరైజ్డ్ యాక్టివిటీ. అనాథరైజ్డ్ యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైక్ నువ్వు ఒక ఎంప్లాయ్ అనుకుందాం ఒక ఆర్గనైజేషన్. సో నువ్వేం చేస్తున్నావు అంటే ఏదో ఒక సైట్, ఏది ఎగ్జాంపుల్ గా చాట్ జీపీటీ ఉందనుకుందాం. ఓకే. చాట్ జీపీటీ అనేది అందరూ యూజ్ చేస్తారు. కానీ ఆర్గనైజేషన్ సైడ్ వచ్చేసరికి కొన్ని కొన్ని కంపెనీస్ ఆ చాట్ జీపీటీని అలౌ చేయలేదు. చాట్ జీపీటీ కాదు, డీప్ డీప్ సీక్ ఉన్న చూడు, చైనాది డీప్ సీక్, తెలుసా నీకు? ఆ, ఏఐ. విన్నాను రా. అవును. విన్నావు డీప్ సీక్, అవునా? కానీ ఈ డీప్ సీక్ అన్నది చైనా బేస్డ్, అవునా? చైనా బేస్డ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ ఆర్గనైజేషన్స్ లో అక్కడ యూజ్ చేశారంటే ఆర్గనైజేషన్ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ చైనాకి వెళ్తుంది, అవునా? సో అది యూజ్ చేయకుండా ఉండడానికి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఆ డీప్ సీక్ ని బ్లాక్ చేస్తారు. కానీ నువ్వేమో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సో అక్కడ ఏమవుతుంది, అది యాక్సెస్ చేస్తున్నావు, నీకు యాక్సెస్ వచ్చేలాగా నువ్వు ఏదో చేసుకున్నావు, మొత్తానికి చేసి దాన్ని యూజ్ చేస్తున్నావు ఆ డీప్ సీక్ ఏమి. సో ఇక్కడ ఏమైంది, అది అనాథరైజ్డ్ యాక్సెస్ యాక్టివిటీ అయింది, అవునా? ఆర్గనైజేషన్ లో ఎలవ్ లేదు కానీ నువ్వు దాన్ని చేస్తున్నావు అలో చేసింది. ఆ యాక్టివిటీని. అవును. సో అక్కడ ఏమైంది, అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అయింది, అవునా? సో అదే విధంగా ఇది ఇంటర్నల్ సైడ్ నుంచి, ఓకే, ఇంటర్నల్ ఎంప్లాయ్ సైడ్ నుంచి. అదే విధంగా ఎక్స్టర్నల్ అటాకర్ ఎవడైతే ఉన్నాడో వాడు మన ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఏదైనా అప్లికేషన్స్ ని యాక్సెస్ చేశాడంటే అది కూడా ఏమవుతుంది, అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అవుతుంది. సో అది బయట ఎక్స్టర్నల్ అటాకర్ సైడ్ నుంచి. ఇంటర్నల్ అటాకర్ సైడ్ నుంచి నీకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే. సో ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే అన్ఆథరైజ్డ్ యాక్టివిటీసే అవుతాయి. సో ఈ రెండు ఎవరైతే ఈ
ఈ రెండు సినారియోస్ ని కూడా ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో దాన్ని అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అంటాం, లేదా నాట్ లెజిటిమేట్ యాక్టివిటీ అంటాం, ఇల్లెజిటిమేట్ యాక్టివిటీ అంటాం. సో ఇది నార్మల్ కాదు, సో అబ్నార్మల్ యాక్టివిటీ, అవునా? సో దానికోసం దీన్ని మలిషియస్ యాక్టివిటీ అనొచ్చు, లేదా అబ్నార్మల్ యాక్టివిటీ అనొచ్చు, లేదా అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అనొచ్చు, లేదా ఇల్లెజిటిమేట్ యాక్టివిటీ అనొచ్చు. సో ఇన్ని పేర్లు అయితే ఉన్నాయి దీనికి. సో దీన్ని అబ్నార్మల్ ఆర్ మలిషియస్ ఆర్ సస్పిషియస్ యాక్టివిటీ అంటారు. ఓకే. సో ఈ ఓకే. యాక్టివిటీస్ ని ఎవరు చేస్తారు? ఇంటర్నల్ ఎంప్లాయీస్ అన్నా చేయొచ్చు, లేదా మేబీ ఎక్స్టర్నల్ అటాకర్ మన ఇంటర్ ఆర్గనైజేషన్ లో ఉన్న దాన్ని ఏదన్నా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు దాన్ని కూడా మనం అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అని కూడా అంటాం. సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ద అటాక్స్ అని అంటాం. ఓకే. అటాకర్ సైడ్ నుంచి వచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ అంటాం. ఓకే. 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 అటాకర్ సైడ్ నుంచి వచ్చినప్పుడు డిఫరెంట్ కేటగిరీ టైప్స్ ఆఫ్ అటాక్స్ లో పెడతాం. ఓకే. మన ఇంటర్నల్ ఎంప్లాయ్ ఏదైనా చేసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఇల్లిజిటిమేట్ యాక్టివిటీ అంటాం. బయట అటాకర్ సైడ్ నుంచి వచ్చినప్పుడు అటాక్స్ లోకి వెళ్తుంది. ఓకే. ఓకే. మన ఇంటర్నల్ సైడ్ నుంచి చేసినప్పుడు ఇల్లిజిటిమేట్ యాక్టివిటీ. ఓకే. రెండాటికి డిఫరెన్స్ అది. ఓకే. మన ఓకే. ఇంటర్నల్ ఎంప్లాయ్ అటాక్ చేయట్లేదు, యాక్టివిటీ ఇల్లీగల్ గా యాక్టివిటీ చేస్తున్నాడు. ఓకే. అర్థమైందా రెండాటికి ఓకే. డిఫరెన్స్? అర్థమైంది. ఇంటర్నల్ నుంచి ట్రై చేసిన ఇల్లిజిటిమేట్, బయట సైడ్ ఉన్న చేసేకిన అది అటాక్ కింద కన్సిడర్ చేస్తాం. ఎస్. నో ఇప్పుడు ఏంటి? ఇంట్రూషన్. ఇంట్రూషన్ అంటే ఏదైనా మనకి అన్ఆథరైజ్డ్ ఇలీగల్ యాక్టివేట్ చేసినప్పుడు ఇంట్రూషన్ అని అంటారు. నీకు ఐడిఎస్ ఐపీఎస్ గుర్తున్నాయి రెండు? అవును. అక్కడ మీనింగ్ ఏంటి అది? ఐడిఎస్ఎం అంటే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. అది ఉమ్, మనకు జస్ట్ అనేది ఏదైనా సస్పెన్స్ యాక్టివిటీ జరిగినప్పుడు అలర్ట్ ఉమ్, ఇస్తుంది. ఉమ్, అది అలర్ట్ ఇచ్చి మళ్ళీ బ్లాక్ చేస్తుంది. ఉమ్. సో అక్కడ నీకు అక్కడ పేర్లోనే ఉన్నది ఇంట్రూషన్ అంటే అక్కడ మనకి సస్పిషియస్ యాక్టివిటీ కదా. సో ఇంట్రూషన్ అంటే ఏంటి? సస్పెన్స్ యాక్టివిటీ ఏదైనా జరిగినప్పుడు ఎస్. సో సో ఇక్కడ intrusion. ఇంట్రూషన్ అంటే మీనింగ్ అబ్నార్మల్ ఆర్ మలీషియస్ ఆర్ సస్పిషియస్ ఆర్ మేబీ ఇల్లిజిటిమేట్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ ఏ ఇంట్రూషన్. ఓకే. ఓకే. సో ఇక్కడ తర్వాత అడ్వైజరీ. అడ్వైజరీ అంటే ఎవరు? అటాకర్, లేదా హ్యాకర్, లేదా థ్రెడ్ యాక్టర్ ఆర్ ఇంట్రూడర్. సో సెవరల్ నేమ్స్ అన్నది ఉంటది. సో ఫైనల్ గా వాడు ఏంటి? హ్యాకర్. ఓకే. ఇక్కడ సెవరల్ నేమ్స్ తో పిలుస్తారు. అంటే నీకు టర్మినాలజీ యూజ్ చేస్తుంటారు అనమాట. మనకి ఇక్కడ ఏదైనా మీటింగ్స్ అయ్యి జరిగినప్పుడు కానీ, లేదంటే మనకి ఏదైనా అలర్ట్ వచ్చినప్పుడు కానీ మనకి అక్కడ ఈ టర్మినాలజీస్ అన్నవి పడతాయి. ఓకే. ఓకే. అడ్వైజరీ అంటారు, లేదా అటాకర్ అంటారు, లేదా హ్యాకర్ అంటారు, లేదా థ్రెట్ యాక్టర్ అంటారు, లేదా ఇంట్రూడర్ అంటారు. ఓకే. సో నేమ్స్ ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నేమ్స్ నీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. అడ్వైజరీ అంటే ఎవరు అని చెప్పి, అంటే ఇది ఎక్కువగా యూజ్ చేయరు. ఓకే. అడ్వైజరీ అన్నారు కానీ నీకు అక్కడ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నీకు కొంచెం ఆ, చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఓకే. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్, ఆల్టర్నేటివ్ నేమ్స్. ఓకే. హ్యాకర్ కి. ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఓకే. వాట్ ఈస్ ఓకే. మెంట్ బై థ్రెట్ యాక్టర్ అని అడుగుతారు, లేదా వాట్ ఈస్ మెంట్ బై అడ్వైజరీ అని అడుగుతారు. ఓకే. అప్పుడు ఏమని చెప్తావు? ద పర్సన్ హూ ఈస్ ట్రయింగ్ టు డూ ఇల్లీగల్ యాక్టివిటీ ఆర్ అబ్నార్మల్ యాక్టివిటీ ఆర్ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ కాల్ థ్రెట్ యాక్టర్ అటాకర్. ఆర్ అడ్వైజరీ అని చెప్తాం. ఓకే. సో ఓకే. ఈడి వీడొక మెయిన్ పర్పస్ ఏంటి? టు గెయిన్ ద మెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. దట్ పర్సన్ ట్రై ఈస్ చేయడం. కాల్డ్ దట్ పర్సన్
టు గెయిన్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని వాడు మన ఆర్గనైజేషన్ లో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని పొందడాన్ని వాడు మెయిన్ గోల్ అక్కడ. ఓకే, ఆ పర్సన్ ఏమంటున్నాం మనం, హ్యాకర్ అంటున్నాం, అడ్వైజరీ. లేదా అడ్వైజరీ అంటున్నాం, లేదా థ్రెట్ యాక్టర్ అంటాం. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే. సో వీడు ఇక్కడ ఏం చేస్తాడు, ఆ యాక్టివిటీస్ అయ్యి చేసి ఇక్కడ మెయిన్ గా అడ్మరల్ యాక్టివిటీస్ అయ్యి పెర్ఫామ్ చేసి ఏం చేస్తాడు, టు గెయిన్ ద డేటా అంటే డేటాని వాడు సొంతం చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి వాడు ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తాడు. లేదా మానిటరీ ఫంక్షన్స్, చూడు కొంతమంది మానిటర్ మాత్రమే చేస్తారు. లైక్ చూడు మన ఆమ్, చూడు సైబర్ క్రైమ్ కి మనకి చూడు, నా ఫోన్ ని యాక్సెస్ చేసి నా పర్సనల్ ఫొటోస్ అయ్యి తీస్తున్నారు అని చెప్పి, ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్స్ వెళ్తుంటాయి సైబర్ యాక్టివిటీస్ కి, సైబర్ క్రైమ్ కి, పోలీసులకి. అవునా. అవును. సో యా బ్రో. వీళ్ళు ఆ, వీళ్ళలో కొంతమంది ఓన్లీ మానిటర్ చేస్తారు. అల్టిమేట్ గా వాళ్ళకి గోల్ వచ్చేసి ఏంటి, ఇల్లీగల్ గా మనీ సంపాదించడమే. కానీ దానికి డిఫరెంట్ వేస్, కొంతమంది డేటాను కలెక్ట్ చేస్తారు, కొంతమంది మానిటర్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఆ బ్లాక్ మెయిలింగ్ అవన్నీ చేస్తుంటారు. ఓకేనా. ఓకే. ఉం. ఆ డేటా ఏ లీక్ చేస్తామని చెప్పి, లేదా క్రెడిట్ కార్డులు మన దాంట్లో గ్యాలరీలో ఉన్న ఫొటోస్, ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఏమన్నా ఉన్న తర్వాత ఎక్కడ మనం కంపల్సరిగా మనం మర్చిపోతుంటాం. అవునా, పాస్వర్డ్స్ అవన్నీ మనం ఎక్కడ దొక్కుని రాసుకుంటుంటాం. సో ఆ డేటా వాళ్ళకి దొరికిన, లేదా క్యూఆర్ కోడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, మన అల్టిమేట్ గా వాళ్ళు మనీ సంపాదించడానికి. సో వీటిని అన్నిటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. సో అది అడ్వైజరీ ఓకే. హ్యాకర్ అడ్వైజరీ థ్రెట్ యాక్టర్ అన్న. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్. ఏజెంట్ అంటే మనం పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంత ఇది. ఓకే, ఏజెంట్ అంటే ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇది ఎవడు ప్రొవైడ్ చేస్తాడో, వెండర్ ఎవరైతే ఉన్నాడో వాడు ప్రొవైడ్ చేస్తాడు అనమాట మనకి ఈ ఏజెంట్ అన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనం వాట్సాప్ ఉన్నది. ఓకే, వాట్సాప్ అన్నది ఎవరిది, ఆ మార్క్ ఎలాన్ జుకర్బర్గ్. మస్క్. అవునా. మెటా వాడిది. అవునా. ఓకే. సో వాడేం చేస్తున్నాడు మనకి, ఒక ఆ సాఫ్ట్వేర్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంతే వాడి మనకి ఇచ్చేది. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, మెసేజింగ్, వీడియో కాల్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం. అవునా. సో అలాగే మనకి ఆర్గనైజేషన్ సైడ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ క్రౌడ్ స్ట్రైక్, ఈ తర్వాత నెసెస్, తర్వాత ఈ సెక్యూరిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్లికేషన్సే. ఓకే, కానీ యూజర్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎండ్ యూజర్స్, వాళ్ళ దాంట్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ మాత్రమే ఉంటది. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది చూడడానికి మనకి యాక్సెస్ ఉంటది. అవునా. అలాగే మనం ఇక్కడ ఈ సాఫ్ట్వేర్, ఈ వాట్సాప్ ఏదైతే ఉన్నదో మనం ఇక్కడ ఆ, చూసుకుంటున్నాం, చేస్తున్నాం. అవునా. సో వీడికి ఎవడో మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నాడో వాడికి మనం ఏం చేస్తున్నాం అన్ని చూడడానికి వాడికి అక్కడ యాక్సెస్ ఉంటది. అవునా. అవును బ్రో. ఓకే, సో ఏజెంట్ అంటే ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంతే, మనం దాన్ని కొంచెం యూజ్ చేసుకుంటున్నాం అంతే, చిన్నగా. సో మిగతా మెయిన్ యాక్టివిటీస్ అన్ని చూడడానికి అవన్నీ కూడా వాడికి యాక్సెస్ ఉంటుంది. అవునా. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో అది మనం సిస్టమ్స్ లోను, తర్వాత మన ల్యాప్టాప్స్ లోను ఇన్స్టాల్ చేస్తారు. దేనికంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా మానిటర్ చేయడానికి, వాళ్ళ దాంట్లో ఏమన్నా అటాక్స్ ఏమన్నా పెర్ఫామ్ అయినాయా, లేదా ఇల్లిజిటిమేట్ యాక్టివిటీస్ ఏమన్నా పెర్ఫామ్ చేస్తున్నారు అన్నది మన సెక్యూరిటీ టీమ్ కి
ఏంటి ట్రిగ్గర్ అవ్వడానికి మనం వాళ్ళ దాంట్లో సాఫ్ట్వేర్ని లైక్ ఎలా అంటే ఆమ్, చూడు నీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అటాకర్స్ మన దాంట్లో ఒక ఏపీకేనో లేకపోతే ఏదైనా అప్లికేషన్ పంపించి ఇన్స్టాల్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా మన కెమెరా ఈ యాక్సెస్ ఎలా చేస్తున్నారు అవునా అవును. సో అది సో అదే విధంగా మనం కూడా ఇక్కడ ఆ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని అందులో వాళ్ళ దాంట్లో ఇన్స్టాల్ చేస్తాం సో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది అనమాట సో అక్కడ ఏమన్నా అటాకర్ సైడ్ నుంచి ఏమన్నా అటాక్స్ అవి జరిగినా కూడా మనకి ఆటోమేటిక్ గా మనకి అలర్ట్ అన్న ట్రిగర్ అయ్యి దాని మీద వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో అది ఏజెంట్ అంటే పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంతే ఓకే ఏజెంట్ అంటే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెండర్ ఆర్ స్టేక్ హోల్డర్ వెండర్ ఎవరంటే నీకు ఇందాక చెప్పాను ఎవరైతే మనకి సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తాడో వాడే వెండర్ లేదా స్టేక్ హోల్డర్స్ అంటే మనకి ఇక్కడ మనతో పాటు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ అంటారు అనమాట ఓకే అంటే వెండర్ మీనింగ్ హియర్ ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయితే సర్వీసెస్ మనం తెచ్చుకుంటున్నామో లేదా టూల్స్ ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నాడో అంటే సాఫ్ట్వేర్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్ కంపెనీ దగ్గర నుంచి ఆ ఇప్పుడు క్రౌస్టెక్ అనేది వేరే కంపెనీ ఆడి దగ్గర నుంచి మనం తీసుకుని వాడిది మనం యూజ్ చేసుకున్నాం లేదా ఈ ఎక్సెల్ ఈ పవర్ పాయింట్ తర్వాత ఈ వర్డ్ డాక్యుమెంట్లు ఇవన్నీ ఈ వర్డ్ అవన్నీ కూడా ఎవరి మైక్రోసాఫ్ట్ వాడి కాను మనం యూజ్ చేసుకుంటున్నాం అవునా సో వాడు ఓ- మనకి ఏమవుతాడు వెండర్ అవుతాడు మనం వాడి దగ్గర యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ, మ- వాడు వెండర్ అవుతాడు అనమాట ఓకే సో ఇది ఎగ్జాంపుల్ నో స్టేక్ హోల్డర్ ఎవడంటానంటే స్టేక్ హోల్డర్ ఎవరంటే ఇక్కడ మనతో పాటు ఎవరైతే మనకు ఇంకా వేరే ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూరిటీ టీం మెంబర్స్ అవును. సో మనతో పాటు ఇంకెవరు ఉంటారు ఈ డెవాప్స్ టీం ఉంటారు తర్వాత హెచ్ఆర్ టీం ఉంటారు తర్వాత ఇంకా ఒక నెట్వర్క్ టీం ఉంటారు సర్వర్ టీం ఉంటది లైనక్స్ టీం ఉంటది అడ్మినిస్ట్రేషన్ టీం ఇలా ప్రొడక్ట్ టీం ఇవన్నీ ఈ టీమ్స్ అందరూ కూడా ఎవరు ఏమంటాం మనం స్టేక్ హోల్డర్స్ అంటాం మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటాం అన్నమాట ఈ మనం వీళ్ళందరితో కూడా కలిపి వర్క్ చేయాలి కాబట్టి ఓకేనా ఓకే. సో ఇది అర్థమైందా వెండర్ కి స్టేక్ హోల్డర్ కి డిఫరెన్స్ అర్థమైంది. ఓకే ఏజెంట్ అంటే సాఫ్ట్‌వేర్ ఒక పీస్ ఆఫ్ అంటే అదొక సాఫ్ట్వేర్ హ్మ్. మనం ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా ఉన్నదనుకో దాన్ని ఏజెంట్ అంటాము. ఏదైనా గానీ. అండ్ ఎవరైతే ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి వెండర్స్ అంటాము. సర్వీసెస్ ఎవరి నుండి అయితే వాళ్ళని వెండర్స్ అంటాం. ఎస్ స్టేక్ హోల్డర్స్ సేమ్ మనతో పాటు అంటే లైక్ ఎగ్జాంపుల్ కొలీగ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మనతో పాటు ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ని స్టేక్ హోల్డర్స్ అంటాం. ఎస్ అంతే ఇది మాల్వేర్ ఈవినింగ్ చూద్దాం ఓకేనా ఇవన్నీ ఓకే ఓకే. ఈవినింగ్ నీకు చెప్తాను ఆ టైంకి జాయిన్ అవ్వ ఈవినింగ్ అరౌండ్ 6-7 ఆ టైంకి తీసుకుంటాను ఓకే మెసేజ్ పెడతాను సరే నీకు బ్రో. ఓకే బాయ్ ఓకే బాయ్.